ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే. ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని చెప్పేసి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు కానీ తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ప్రజల యొక్క తీర్పుని, ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా, నేను అసెంబ్లీకి రాను, ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణీని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు. నిజంగా ఒక ప్రజానాయకుడికి, నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజా తీర్పుని గౌరవించి ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి తీరుని మీరు గమనించాలి. అందుకే నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పుని గౌరవం ఇవ్వాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల యొక్క బాణీలు తెలియజేయాలి. అంతేగాని నాకు తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను కేవలం బయటే కూర్చొని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తానడం ఇది ప్రజా తీర్పుని అగౌరవపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అందుకే విశ్వసనీయత, నీతి, నిజాయితీ, నిబద్ధత ఈ మాటలు మీకు సరిపోవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ దేనికంటే అది దారుణాలకి, అలాగే దాడులకు, దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయనకి దారుణాలు అని ఎందుకనంటే ఆయన సొంత బాబాయిని హత్య చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టినటువంటి తీరు. ఇంకా దాడులు, ఆయన పార్టీ ఎవరు ఆయన పార్టీలోకి రానంటే వాళ్ళపైన ప్రతిపక్ష నేతల మీద దాడులు చేయడం, అనేక మంది ప్రతిపక్ష నేతల మీద దాడులు చేసి పరిపాలన గత 5 సంవత్సరాలుగా సాగించినటువంటి తీరు. ఇకపోతే దోపిడీల కోసం చెప్పక్కర్లే, అటు లిక్కర్లో కావచ్చు, శాండ్లో కావచ్చు, మైన్లో కావచ్చు, ఎన్ని దారుణాలు చేసి, ఎన్ని దోపిడీలు చేసి, ఎన్ని దౌర్జన్యాలు చేసి ఈరోజు ఈయన విశ్వసనీయత కోసం మాట్లాడుతున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ తర్వాత మంత్రులు, కూటమి పార్టీ నాయకులు కామెంట్లు అత్యంత అన్యాయంగా ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నామని బాధ్యత మరిచి చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టంగానే కూటమి నాయకుల కోసాలు కదిలి చలిజ్వరం వచ్చి మతి భ్రమించి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. అబద్ధాలే ఆలంబనగా, అసత్యాలే పెట్టుబడిగా పరిపాలన చేయాలనుకుంటా ఉన్నారు. రాజకీయ నిజాలు మాట్లాడితే కూటమి నాయకులు సహించలేకపోతా ఉన్నారు. గడిచిన ఎన్నికల్లో ఇలాంటి అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవడం కూడా కూటమి పార్టీకి జరిగింది. కానీ వాళ్ళ నిజాలు నిప్పు కణికల్లాగా బయటకు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సత్య శోధన చేసి వాస్తవాలని బయటికి చెప్పే మహత్తర యజ్ఞాన్ని చేపట్టంగానే కూటమి నాయకుల కడుపు మంట బయటపడతా ఉంది. ఈ రోజున చంద్రబాబు గారు లాగానో, లోకేష్ గారు లాగానో, పవన్ కళ్యాణ్ గారులానో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అసత్యాలు మాట్లాడలేదు. ఒక విషయాన్ని ప్రజలకి చెప్పాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఆధారాలన్నీ తెప్పించుకొని వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసే తర్వాత మాత్రమే దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని బయటికి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అధికృత సమాచారం ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు.
అదే చంద్రబాబు గారో, లోకేష్ గారో, పవన్ కళ్యాణ్ గారో అయితే ఎన్ని అబద్ధాలైనా సరే కళ్ళు ఆర్పకుండా బయటికి చెప్పగలిగినటువంటి నేర్పరితనం వాళ్ళకు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏదైనా చెప్పాలనుకుంటే అది పూర్తిగా వాస్తవ సమాచారం మాత్రమే తెలియజేస్తారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా. ప్రజలకు ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు, ప్రభుత్వం చేసేటువంటి తప్పొప్పుల గురించి ప్రశ్నించేటప్పుడు ప్రస్తుత తరుణంలో సత్య శోధనతో సమకాలీన రాజకీయాల్లో మాట్లాడేటువంటి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కూటమి నాయకులు ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళకి నిజాలతో పని లేదు. ఎదుటి వాళ్ళ మీద బురద వేయడమే పనిగా పెట్టుకొని ఫేక్ న్యూస్ల్ని సృష్టించి ఫేక్ ఫ్యాక్టరీల ద్వారా ప్రజలకి చేరవేయడమే వాళ్ళు పనిగా పట్టుకున్నారు. అలాగే వాస్తవాలను కూడా వక్రీకరించి అన్యాయంగా కళ్ళు మూసుకోకుండా చెప్పడమే వాళ్ళ నేర్పరితనం అని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం. అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు ఏ దశలో కూడా సిగ్గుపడట్లా. వాళ్ళు ప్రజలకు ఏం చెయ్యకపోయినా పర్వాలేదు, బురద వేస్తే చాలు, గడిచిపోతుందనేటువంటి భావనలో ఉన్నారు. మీరు ఏది చెప్తే అది వినడానికి ప్రజలు ప్రతిసారి కూడా మోసపోరు. సమయం వచ్చినప్పుడు ఈ కూటమి నాయకులకి సరైన రీతిలో బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు కూడా 11 ప్రెస్ మీట్లు పెట్టారు. వాటిలో తిరుపతి లడ్డూ గురించి, సెకీ గురించి, రాష్ట్ర అప్పుల గురించి, బడ్జెట్ గురించి అనేక అంశాల మీద వారు ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏ ఒక్క ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆధారాలతో ప్రెస్ మీట్ ఎక్కడైనా పెట్టారా? చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి 11 ప్రెస్ మీట్లో అన్ని ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకి వాస్తవాలు వివరిస్తూ ఉంటే, మరొక పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ ఏ ఒక్క ప్రెస్ మీట్లో అయినా సరే వాస్తవాలు ఆధారాలతో మాట్లాడే దమ్ముందా వాళ్ళకి? సమాధానం చెప్పమనండి. ఒకసారేమో రాష్ట్ర అప్పులు పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను అని కూడా ఒంటి మీద తెలివి లేకుండా మతి భ్రమించి మాట్లాడుతున్న ఒక మనిషి, మానసికంగా పూర్తిగా జబ్బు పడిపోయిన మనిషి గురించి మాట్లాడాలంటే నాకు జాలేస్తుంది. యాక్చువల్గా అసలు ఏమని మాట్లాడాలి అర్థం అవడం లేదు. ఎందుకనంటే ఆ పాపం ఆ మందులు పనిచేయడం లేదేమో నాకు చిన్న అనుమానం కూడా ఉంది. లండన్లో తెచ్చుకున్న మందులు పనిచేయడం లేదు. పోను సరే ఇంక వేరే హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవేమో. కానీ నేను ఒక పని అయితే చేయగలుగుతాను. ఆయన కోసం రికమెండ్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కొంత డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. కొంచెం మంచి డాక్టర్ దగ్గర చూపించుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది అంటున్నాడు కదా. ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది. మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకి యాక్చువల్గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు. కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద తండ్రి లాంటి అన్నా కూడా తప్పేనండో. ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలు ఏరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను. అలాగే చిన్నాన్న, ఇంకా చిన్నాన్ని సొంత చిన్నాన్న అంటే తండ్రి తర్వాత తండ్రి, అలాంటి తండ్రిని చంపడంలో మహానుభావుడు పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళ చెల్లె సొంతంగా చెప్పింది. కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి పనిచేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే ఏప్రిల్ మేలలో 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటనే ఎలక్షన్ వచ్చేసింది. ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు? ఎవరికి పంచారు? తాడేపల్లి కొంపలో వేశారా? తాడేపల్లి కొంప కట్టారా? మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బంతా గత 5 సంవత్సరాల్లో దాదాపు 20 సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ నెట్టేసి
మీరు చేస్తున్న పనేంటి? తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడం, ప్యాలెస్ చుట్టూ కంచేసుకున్నట్టు పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం, ఎగ్ పఫ్ఫులు తినేయటం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏసీలు వేసుకోవడం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంటికి రోడ్డు వేసుకోవడం. ఇది తప్ప ఏం పని చేశారు చెప్పండి? పోలవరం నిధులు మింగేశారు, అమరావతి నిధులు మింగేశారు, అలాగే డోక్రా మహిళ నిధులు మింగేశారు. చివరికి చిన్న చిన్న గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయాల నిధులు కూడా మింగేశారు. సర్పంచుల అకౌంట్లో పడాల్సిన డబ్బులు కూడా మీ అకౌంట్లో వేసుకొని మింగేసినటువంటి పెద్ద తిమింగలాలు మీరేమో మంచి గురించి, అభివృద్ధి గురించి, మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత ఏమీ మీకు లేదనడానికి నేను కాదు, రాష్ట్రంలో ఏ చిన్న అబ్బాయినైనా అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈయనకు మతి పోయింది అని. నిన్న మాట్లాడతాడు ఆయన. ఒక విలేకరు ఎవరో పాపం అడిగారు, సార్ మీరు మళ్ళీ అసెంబ్లీకి వెళ్తారా అని. నేను అసెంబ్లీకి రావాలా వద్దో మీరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి. ఆ రెండు మాటలకు ఏమైనా సంబంధం ఉందా అండి? నిజం చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం అవట్లే ఆయన పిచ్చోడని. పాప విలేకరు ఏదో అడిగారు, మీరు అసెంబ్లీకి వెళ్తారా లేదా? వెళ్తాను అంటే ఎస్, వెళ్ళంటే నో అని చెప్పాలి. వెళ్ళి స్పీకర్ గారిని అడగంటే అర్థం ఏంటి? స్పీకర్ గారిని ఎందుకు అడగాలి? అంటే పాపం ఎంత మతిపోయిందో చూడండి. అంటే 6 నెలలు అధికారంలో లేకపోతే సైకో జగన్మోహన్ రెడ్డి చిప్పు మొత్తం పోయింది. అంటే ఎంత పాపం ఒంట్లో బాగోలేని మనిషిని మనం ఏదైనా అనాలంటే నాకు పాపం అనిపిస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇంకా అసెంబ్లీకి ఇంకా వాళ్ళ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళేమో అసెంబ్లీకి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. అందుకని మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 99% వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం. అఫ్కోర్స్ ఓటమి పాలయ్యాం, అది వేరే అంశం. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలండి అమలు చేస్తున్నారా? ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? ఎందుకు ఎగవేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేనిఫెస్టో అన్నారు, షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, సూపర్ 6 అన్నారు. ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి, కాలర్ పట్టుకోండి అని అన్నారే. చూస్తున్నారు కదా మీకు సోషల్ మీడియాలో. మేము అన్నీ స్టడీ చేసాం, కాలర్ పట్టుకోండి మాది అవసరమైతే అన్నారు. ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని అడుగుతున్నా. అది చెప్పిన పెద్ద మనిషిని. వాళ్ళు ఏం పట్టుకోవాలి? 8 మాసాలు అయింది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఆరకొరగా కుంటిగా ఏదో చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి? ఎవరి కాలర్ పట్టుకోవాలి? ఎవరి మెడ పట్టుకోవాలి? చెప్పమని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని, మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్కడ సమాధానం చెప్పడు. ఊరిని చిల్లరమొరలుగా మాట్లాడే ప్రయత్నం. ఆయన మంత్రులు, నాయకులు కారు కూతలు గుయ్యటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు 10 నుంచి 11 సార్లు మీడియా ముందుకొచ్చి మీడియా ముఖంగా ప్రజలకి తెలియచేసేటటువంటి విషయాలను తెలియచేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. ఒక్క ప్రయత్నం కూడా, ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం. ఎంత అన్యాయం అండి! ఏం చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడంటున్నారు. చివరకు చూస్తే మళ్ళీ ఆయనే 6 లక్షల కోట్లని బడ్జెట్లో పెట్టాడు. చెప్పే ప్రచారం వేరు, ప్రాక్టికాలిటీ వేరుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియాలో కూడా అడిగారు, దానికి సమాధానమే చెప్పలేదు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, ఇది ఫ్యాక్ట్. టోటల్గా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 8 మాసాల్లో తగ్గిపోయింది. తగ్గిపోతే జిఎస్డిపి పెరిగిందని చూపిస్తాడు. అదేంటో ఇది అశాస్త్రీయంగా జిఎస్డిపి పెరిగిందంట, ప్రభుత్వ ఆదాయం ఠపామని తగ్గిపోయింది.
జిఎస్టీపీనేమో పెరిగిందని చూపిస్తున్నారు. ఎట్లా పెరిగిద్దా చెప్పబోయే దానికి సమాధానం చెప్పరు. కారు కూతలు కూసి మైకి ముందుకు వచ్చి కారు కూతలు కూసేటప్పుడు కార్యక్రమం రాసే పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, అది ఇది ఏదో ఎల్లో మీడియా రాసేస్తున్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, బేసిక్గా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు,